ప్రత్యేక తెలంగాణ సాధన కోసం కేసీఆర్ దీక్ష చేపట్టిన రోజును పురస్కరించుకొని బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా దీక్షా దివస్ను నిర్వహించారు. ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రులు, సీనియర్ నాయకులు, పార్టీ శ్రేణులు అన్ని జిల్లాల్లో దీక్షా దివస్ను పురస్కరించుకొని ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఆనాటి ఉద్యమ స్ఫూర్తిని గుర్తు చేసుకున్నారు. దీక్షా దివస్ సందర్భంగా తెలంగాణ భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్ తెలంగాణకు మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ విలన్ అని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిన 2009 నవంబర్ 29 నాటి కేసీఆర్ దీక్షను బీఆర్ఎస్ దీక్షా దివస్ గా నిర్వహించింది. తెలంగాణ వ్యాప్తంగా ఆ పార్టీ నేతలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఆనాటి ఉద్యమ స్మృతుల్ని గుర్తు చేసుకున్నారు. తెలంగాణ భవన్లో చేపట్టిన దీక్షా దివస్ లో కేటీఆర్ తో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు. తెలంగాణ తల్లి ఆచార్య జయశంకర్ కు నివాళులు అర్పించిన కేటీఆర్ అనంతరం ఫోటో ప్రదర్శనను తిలకించారు. అమరవీరులకు నివాళి అర్పిస్తూ మౌనం పాటించారు. కేసీఆర్ పై రూపొందించిన ప్రత్యేక డాక్యుమెంటరీని విడుదల చేశారు. రామాయణం, మహాభారతంలో నాయకుడు, విలన్ ఎవరో అందరికీ తెలుసన్న కేటీఆర్ తెలంగాణ కథలోనూ హీరో కేసీఆర్ తో పాటు విలన్లు, సైంధవులు ఎందరో ఉన్నారని పేర్కొన్నారు. తెలంగాణకు మొదట్నుంచి కాంగ్రెస్ పార్టీ విలన్ అని కేటీఆర్ దుయ్యబట్టారు. నవంబర్ 29, 2009 ఉద్యమ ప్రస్థానంలో ఒక ఉజ్వల దృశ్యం. సావు నోట్లో తలబెట్టిన ఒక సాహసం. కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో ఏదో ఒకటి తేలాలి అని ఒక మహానాయకుడు గర్జించిన రోజు. దీక్షా దివస్ సాక్షిగా ఒక ప్రతిజ్ఞ మనందరం చేయాలి. ఇవాళ దీక్షా దివస్ సాక్షిగా కేసీఆర్ పోరాట స్ఫూర్తిగానే చెప్తున్నా, తిరిగి అదే జాగల తెలంగాణ తల్లిని పెట్టే బాధ్యత మనందరిది. బరాబర్ పెడతాం. మళ్ళీ తిరిగి ఆ తెలంగాణ తల్లి చేతుల్లో బతుకమ్మ పెట్టే బాధ్యత కూడా మనందరిది. తప్పకుండా గుర్తుపెట్టుకోవాల్సిన సందర్భం. మళ్ళీ ఈ దీక్షా దివస్ స్ఫూర్తిగా తెలంగాణ సోయిని సానబెట్టుకోవాల్సిన రోజు గుర్తు చేసుకుందాం. దీక్షా దివస్ మన ఆత్మగౌరవాన్ని రగిలించుకోవాల్సిన రోజు. మన అస్తిత్వాన్ని కాపాడుకోవాలని ప్రతినబూలాల్సిన రోజు. 60 ఏండ్ల చరిత్రకు, 60 ఏండ్ల పోరాటానికి తిరిగి పునరంకితమయ్యే రోజు ఈ దీక్షా దివస్. సిద్దిపేటలో నిర్వహించిన దీక్షా దివస్ లో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన అనంతరం పార్టీ శ్రేణులతో కలిసి రూరల్ పోలీస్ స్టేషన్ నుంచి జిల్లా పార్టీ కార్యాలయం వరకు నిర్వహించిన బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. ర్యాలీ మార్గమధ్యంలో తెలంగాణ తల్లి ఆచార్య జయశంకర్ విగ్రహాలతో పాటు అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించారు. ఉస్మానియా యూనివర్సిటీలో దీక్షా దివస్ పురస్కరించుకుని టీఆర్ఎస్వి ఆధ్వర్యంలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం ఎన్సీసీ గేట్ నుంచి ఆర్ట్స్ కళాశాల వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. మెదక్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంతో పాటు సంగారెడ్డి జిల్లా కందిలోనూ ఘనంగా దీక్షా దివస్ నిర్వహించారు. కరీంనగర్లోని బీఆర్ఎస్వి సంఘం ఆధ్వర్యంలో దీక్షలు నిర్వహించారు. శాతవాహన విశ్వవిద్యాలయం ముందు విద్యార్థి నాయకులు చేపట్టిన దీక్షా శిబిరాన్ని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ప్రారంభించారు. పెద్దపల్లి జిల్లా రామకుండం పారిశ్రామిక ప్రాంతంలో దీక్షా దివస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. అమరవీరుల స్తూపంతో పాటు తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లిలోని తెలంగాణ విశ్వవిద్యాలయంలో తలపెట్టిన దీక్షా దివస్ శిబిరాన్ని పోలీసులు తొలగించారు. తెలంగాణ ఉద్యమకారుడు రాజారాం యాదవ్ ఆధ్వర్యంలో వర్సిటీ పరిపాలనా భవనం ఎదుట ధర్నా చేపట్టి వీసీ ఛాంబర్లో నిరసన వ్యక్తం చేశారు. ఖమ్మంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తాతా మధు, మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆధ్వర్యంలో దీక్షా దివస్ నిర్వహించారు. ముందుగా ర్యాలీ నిర్వహించిన భారాస శ్రేణులు అమరవీరుల స్తూపం వద్ద పుష్పగుచ్చాలు ఉంచి నివాళులు అర్పించారు.